తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఇచ్చే గద్దర్ అవార్డుల విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణలో సినిమా రంగానికి విశేష కృషి చేసిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని, అలాగే ప్రముఖ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి పేరుతో ఇచ్చే అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి గద్దర్ పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చలనచిత్రం, బాలల చలనచిత్రం, పర్యావరణం, హెరిటేజ్, చరిత్రలపై చలనచిత్రాలు, తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్తో పాటు తెలుగు సినిమాలపై పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలకు గద్దర్ పురస్కారాలు ఇవ్వనున్నట్టు వివరించింది. అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగతంగానూ పురస్కారాలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.